అపోస్తలుల కార్యాల గ్రంథము 24వ అధ్యాయము ఈరోజు పూర్తి చేసుకుందాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 24వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మనం చదువుకున్నాం. 24 నుంచి 27 వరకు. కొన్ని దినములైన తరువాత ఫెలిక్స్ యూదురాలైన దుర్సిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమైన నిన్ను పిలువనంపుతుందని చెప్పాను. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచున్నాను. 2 సంవత్సరములైన తరువాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడిని అనిపించుకునవలనని కోరి పౌలును బంధకములను విడిచిపెట్టి పోయెను. మనం ఇప్పటి వరకు 24వ అధ్యాయం విన్నాం. 24వ అధ్యాయంలో పౌలు గారిని మహాసభకి తీసుకురావటం, విచారణ జరగటం, మరి వాళ్ళందరూ తెర్తిల్లు అనే ఒక న్యాయవాదిని తీసుకుని రావటం, నేరం మోపాలని ప్రయత్నించటం, దేవాలయాన్ని అపవిత్రం చేశాడని ఏదేదో చెప్తూ వచ్చారు. కానీ ఫెలిక్స్ దానికి ఏమాత్రం తీసుకోక, నా దగ్గరికి ఎవరైతే సైన్యాధిపతి పంపించాడో ఆయన వచ్చిన తర్వాత విచారణ చేద్దాం అని చెప్పి అతనికి ఆయన భవనంలోనే అతిథిగా ఆయన్ని గౌరవించాడు. అక్కడే ఉండమని గౌరవిస్తూ, ఎటువంటి నిర్బంధం ఏమి లేదు, కానీ అదే హౌస్ అరెస్ట్ అంటారు కదా, మీ దగ్గరికి ఎవరైనా రావచ్చు, మీ సొంత వాళ్ళు నీకు పరిచర్య కూడా చేయొచ్చు, నువ్వు మాట్లాడవచ్చు, కానీ ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళటానికి లేదు అనే ఖైదీగా ఆయన్ని ఆ రాజభవనంలో చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే, మరలా సభ అయితే జరగలేదు, కానీ ఈయనకి ఈ ఫెలిక్స్ అని ఆయనకి ఒక యూదురాలైన భార్య ఉంది. అంటే చరిత్ర ఇలాగ చెబుతుంది. ఇప్పుడు దుర్సిల్లా అనే ఆమె అంటే చరిత్ర చెబుతుంది, బైబిల్లో ఈ మాట లేదు, 3వ భార్య అని చెబుతుంది. ఆమె యూదురాలు. ఆమెని తీసుకుని పౌలు గారి దగ్గరికి వచ్చి, కోటకొచ్చి పౌలు గారిని పిలిపిస్తున్నాడు. అదే కదా మొదటి 24వ వచనం అన్నాను. అంటే కొన్ని దినాల తర్వాత తన భార్యతో పాటు వచ్చి కొన్ని మాటలు వినాలనుకుంటున్నాడు. ఆయన చెప్పే బోధన వినాలి అని అనుకుంటున్నాడు. ఎవరు? ఫెలిక్స్, గవర్నర్ గారు. ఎందుకు అంటే ఇక్కడే మనం చూడవచ్చు, 24వ వచనంలోనే మనం చూడవచ్చు, 24వ అధ్యాయంలోనే 22వ వచనం, ఫెలిక్స్ ఈ మార్గమును గూర్చి బహుగా ఎరిగిన వాడై, అంటే దేవుని అంటే నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క మార్గం గురించి కొంత అవగాహన ఉన్న వ్యక్తి ఫెలిక్స్. కాబట్టి వినటానికి భార్యతో పాటు వచ్చాడు. కానీ అక్కడ పౌలు గారు కూడా చాలా సంసిద్ధంగా ఉన్నాడు. అంటే ఈరోజు మేము వస్తాం మీ దగ్గరికి అని అతనికి ఏం చెప్పడం కాదు, కానీ వచ్చి పౌలు గారిని పిలిపిస్తున్నారు. ఆయన గవర్నర్ గారి దగ్గరికి పిలిపించుకున్నారు.
అంటే నేను ఈ పౌలు గారు చెప్పిన వాక్య సందేశాన్ని బట్టి చూస్తే మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక దేవుని బిడ్డగా మొదటిగా మనం రక్షించబడిన తర్వాత మనం ఎవరో మనం తెలుసుకోగలగాలి. రెండు, మనం యేసుక్రీస్తుని గురించి కూడా బాగా తెలుసుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఏ టైము ఎలా ఉంటుందో తెలియదు. ఎక్కడైనా కానీ నువ్వు సాక్ష్యాన్ని కానీ దేవుని వాక్యాన్ని కానీ పంచుకోవాల్సి వస్తుందేమో. ఎప్పుడు ప్రతి సమయంలో సంసిద్ధంగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ఒక నది వచ్చింది, పర్లేదు దిగి దాటి వెళ్ళగలం అనుకున్నప్పుడు నేను ఇప్పుడు దాటలేను, నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అంటే కుదరదు కదా. మనం ఆ దగ్గరికి వెళ్ళాలంటే దాటాలి, అంటే సిద్ధంగా ఉండాలి. సమస్యని కానీ ఏదైనా ఎదురొచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. పౌలుని చూస్తుంటే మరి వాళ్ళు వస్తారని పౌలు గారికి దేవుని ఆత్మ ద్వారా తెలిసామో, దాని గురించి మనం వివరణ ఇక్కడ ఏం లేదు, కానీ సంసిద్ధంగా ఉన్నాడు ఫెలిక్స్కి దేవుని వాక్యాన్ని బోధించడానికి. ఈయన గవర్నరు, ఈయన దగ్గర మనం మాట్లాడవచ్చా లేదా అనేది ఏం లేదు. ఏమాత్రం భయము లేకుండా, బెరుకు లేకుండా సువార్తను చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డగా ఈరోజు చాలామంది ఏంటంటే నేను విశ్వాసిని, నేను అలా ఉండకూడదు అనుకుంటున్నారు. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు యాజకులు, యాజక సమూహం, రాజులు, అందరికీ ఈ భారం ఉంది, అందరికీ ఈ బాధ్యత ఉంది, సువార్త చెప్పే బాధ్యత. సంసిద్ధంగా ఉండాలి. చూడండి, అక్కడ 25వ వచనం ఏముంది? అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చి ప్రసంగించుచుండగా. మొట్టమొదటిగానే గవర్నర్ గారికి, ఫెలిక్స్ గారికి ఏం వాక్యం చెప్పాడు? నీతిని గురించి చెప్పాడు, ఆశా నిగ్రహం గురించి చెప్పాడు, రాబోయే తీర్పు గురించి చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరం చెప్దాం హల్లెలూయా. చాలా ముఖ్యమైన అంశాలు ఈ మూడు. నీతి, దేవుని నీతి ఎంత గొప్పది. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం ఏముంటుంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. అంటే యేసుక్రీస్తు వారు నీతిని గురించి చెప్పారు. అంటే ఈ నీతి గురించి ఎలా ఉండాలంటే, ఆకలి, మనకి నీతిగా బ్రతకాలి, నీతిగా జీవించాలి. భూమి మీద మనం నీతిమంతులుగానే ఉండాలి, కానీ అపవిత్రులుగా ఉండకూడదు. అపవిత్రులుగా ఉంటే ఏంటి? మన దేవుడు ఎంత నీతిమంతుడు, ఆయన ఎంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు సర్వమానవాళి రక్షించబడటానికైనా ఆ ఉన్నతమైన దేవుడు తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు వెలగా పెట్టాడు. కాబట్టి ఆయన నమ్మి, ఆయనలో, ఆయన ద్వారా, ఆయన మార్గంలో జీవించాలనుకున్న ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి అని చెప్పి చెబుతున్నారు. చూడండి, ఇక్కడ కీర్తనలో కూడా నీతిని గురించి 2 వచనాలు మనం చూడవచ్చు. 11వ దావీదు కీర్తన ఒకసారి చూడండి అమ్మా. 11వ దావీదు కీర్తన 7వ వచనం ఒకసారి చదవండి బైబిల్లోని త్వరగా. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. చాలు, ఆయన నీతిని ప్రేమిస్తాడు. ఇంకొకటి 97వ కీర్తన 2వ వచనం ఒకసారి చదవండి. 97వ కీర్తన. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి అనుకోండి, మనం కొన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. 97 2వ వచనం. నీతి న్యాయములు, అది నీతి న్యాయములే ఆయన సింహాసనముకు ఆధారం.
అంటే దేవుడు ఎంత నీతిమంతుడో బైబిల్లో అనేకమైన వచనాలు వందల సార్లు రాయబడి ఉన్నాయి దేవుని యొక్క నీతిని గురించి. ఆయన ఎంత నీతిమంతుడో అని రాయబడి. మరి అంత నీతిమంతుడు మానవాళిని నీతిమంతులుగా, పాపం లేని వారిగా చేశాడు. కాబట్టి అనీతిమంతులుగా బ్రతకకూడదు, నీతిమంతులుగా బ్రతకాలి. ఒకవేళ అవినీతి పరులుగా, నీతి లేకుండా జీవించిన వారుగా ఉంటే మీరు చచ్చిన వారు అని కూడా దేవుని లేఖనాలు చెబుతున్నాయి. అని చెప్పి ఆ విషయాన్ని మొదటిగా నీతిని గురించి ఫెలిక్స్కి చెబుతున్నాడు కదా. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 వచనం వరకే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, 1 వచనం వరకే, ఎఫెసీ 2:1, పాపముల చేతను మీరు చచ్చిన వారే. అంటే నీతి లేకపోతే ఏముంటుంది? అవినీతి ఉంటుంది, పాపం ఉంటుంది. అంటే అవినీతి, ఆ పాపం ఉండేవాళ్ళు ఈ భూమి మీద ఎవరు అంటే చచ్చిన వారు. ఆ చచ్చిన వారిని యేసుక్రీస్తు తన శిలువ మరణము ద్వారా బ్రతికించాడు, నీతిమంతులుగా చేశాడు. ఈ విషయాన్ని ఫెలిక్స్కి మొట్టమొదటిగా చెప్పాడు. రెండో విషయం ఏంటంటే ఆశా నిగ్రహం. దేన్ని చూస్తే దాన్ని ఆశపడతాం కాదు. కంటికి కనపడిందల్లా, ఒంటికి నచ్చిందల్లా, మనసుకు నచ్చిందల్లా, గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా మన జీవితం ఉండకూడదు. నిగ్రహం ఉండాలి. ఎంత ధనం మన ఎదురు ఉన్నా అది మంద కానప్పుడు మనం దాన్ని కోరుకోకూడదు. మీకు తెలుసా, సాధు సుందర్ సింగ్ గారు ఒక నిష్ట కలిగిన మతంలో పుట్టి పెరిగిన వ్యక్తి. యేసుక్రీస్తే తన రాజు, తన రక్షకుడు, తన గురువు అన్నట్టుగా జీవితాన్ని ఆయన సమర్పించుకుని బయలుదేరి వెళ్ళిపోయినప్పుడు వివాహం చేసుకోలేదు. ఎట్లా ఇతన్ని మార్చేదని తన కుటుంబ సభ్యులు చాలా చాలా వేదన పడ్డారు. మన మతంలో పుట్టి వీడు ఎంత భ్రష్టుడిగా అయిపోయాడని వాళ్ళ ఉద్దేశంతో వాళ్ళు చాలా బాధపడి, వాళ్ళ బంధువులు ఒక పెద్ద ఆయన్ని పిలిచి ఆయన చేత పిలిపించారు. పిలిపించి ఒంటరిగా అతనితో మాట్లాడిన మాటలు ఏంటంటే, సుందర్ సింగ్, నీకు కావాల్సినదిగో ఇంత ఆస్తి, ఇంత డబ్బు, ఇంత బంగారం నీ ముందుంది, ఇవన్నీ తీసుకో, యవనస్తుడిగా ఉండవు, చక్కటి వివాహం చేసుకో, మంచి కుటుంబ జీవితాన్ని జీవించు, వదిలేసే ఆ క్రైస్తవ మతం, ఆ బైబులు, ఆ మార్గం వదిలేసారా. ఇదిగో చూడు ఎంత డబ్బు ఉందో, ఎంత ఆస్తి ఉందో, ఇది ఉన్నతమైన జీవితం, ఇది గౌరవమైన జీవితం, మాకెంతో నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, వదిలేసే అని బ్రతిమలాడితే, నాకు ఇవేం వద్దు, నన్ను పిలిచి నాకు పరలోక రాజ్యంలో వారసుడిగా చేసిన నా యేసయ్య కావాలి, ఆ యేసయ్య చూపించిన మార్గమే కావాలి, ఆ మార్గాన్ని నేను సర్వలోకానికి తెలియచేయాలి. అంతేకాదు రహస్యంగా ఆయనకి విషాన్ని కూడా ఇచ్చి చంపాలని ప్రయత్నం చేశారు. అవమానం తట్టుకొని దేనికి భయపడలా. ఎంత ముందు ఉన్నా కానీ దాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తే మార్గం కావాలని చెప్పి అదే మార్గంలో మరొక అపోస్తలుడుగా భారతదేశంలో ఆ చలి ప్రదేశాల్లో కాలినడకతో సువార్తను చెప్పిన ఏకైక వీరుడు సాధు సుందర్ సింగ్ గారు. హల్లెలూయా. గొప్పగా మరి ఆ కైలాస్ మహర్షిని కూడా కలిసి, అనేక మంది తపస్సు చేసేవారిని కలిసి, దేని కొరకు మీరు తపస్సు చేస్తున్నారు, దేని కొరకు మీరు యజ్ఞాలు చేస్తున్నారంటే వాళ్ళు అనేక మంది చెప్పిన సమాధానం, మాకు తెలుసు, ఈ శూన్యాన్ని నిర్మించి శూన్యంలో సృష్టిని కలుగు చేసింది ఏకైక దేవుడు యేసుక్రీస్తు అని మాకు తెలుసు. మేము ఆయన కోసమే ఈ యజ్ఞాలు. అనేక మంది ఆ నిజాన్ని, ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే మేము ఇక్కడ
రాత్రింబవళ్ళు ఆహారం లేకుండా తపస్సులు చేస్తున్నామని చెప్పాడు. దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ప్రపంచానికి తెలియజేశాడు. అనేక ప్రదేశాలని మరి ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగాడు. మరి ఇటువంటి ఆశా నిగ్రహం ఉందా అని చెప్పి ఫెలిక్స్కి మరి ధీటుగా సువార్త చెప్పిన వ్యక్తి మన అపోస్తుడైన పౌలు గారు. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి ఒకసారి 2వ తిమోతి మొదటి అధ్యాయము, 2వ తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మ నీయలేదు. కొంతమంది ఇంకా మన జీవితాల్లో బలహీనులుగా ఉన్నారు. కొన్ని చూస్తే టెంప్ట్ అయిపోతున్నారు, ఆగలేకపోతున్నారు, అదుపు చేసుకోలేకపోతున్నారు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మే ఉంది, కానీ దేనికి పడితే దానికి భయపడి పడిపోయే పిరికితనం కలిగిన ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి ప్రియదేవుని బిడ్డ. అందుకే 2వ విషయంగా ఆశా నిగ్రహం గురించి తెలియజేశాడు. 3వ విషయం దేవుని యొక్క తీర్పు. చూడండి అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 31వ వచనం ఏమని రాయబడం చూడండి ఒకసారి. 17:31. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. తీర్పు ఉంది అని ఈరోజు మనం ఎలాగ నమ్మొచ్చు అంటే, యేసుక్రీస్తు వారు ఆ తీర్పు తీర్చడానికి అర్హుడుగా ఉన్న గొప్ప దేవుడు మరణించాడు, తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. తీర్పు ఉంది. ఈరోజు చాలామంది మృతులై ఉన్నారు. వాళ్ళు ఒకరోజు లేస్తారు. తీర్పు ఉంది. ప్రతి దానికి జీతం ఉంది. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ప్రతిఫలం ఉంది. ఎవరు చూస్తున్నారులని ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో, కానీ ఒకరోజు ఆయన ఎదుట మనం నిలబడాలి. ఆ రోజు గొప్ప వకీలుగా, లాయరుగా ఉంటాడు. అన్నీ మనం చెప్పాలి. తీర్పు ఉంది. మంచి చేస్తే మంచిది, చక్కటి బహుమానం, లేకపోతే నిత్య నాశనానికి వెళ్ళే పరిస్థితి. తీర్పు ఉంది అని 3వ అంశంగా తీర్పును గురించి ఫెలిక్స్కు చెప్పాడు. ఎప్పుడైతే ఆ 3 విషయాలు చెప్పాడో ఆయనకేమైందంట? బహుభయం కలిగిందంట. అదే కదా ఇక్కడ అంటుంది. భయము పుట్టి అయ్యా ఇంకా చాలులే, ఇక చాలు, మళ్ళీ ఎప్పుడైనా సమయం ఉంటే వస్తాంలే అని చెప్పి భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళినవాడు అట్లా ఉన్నాడా? కాదు. అప్పట్లో పౌలు గారు చాలా మరి ఆ ఇంట్లోనే ఉంటా, ఆ అతిథి గృహంలోనే ఉంటా, తన శిష్యులుగా, తన సహోదరులుగా ఉన్నవాళ్ళు తన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు సంఘాల గురించి సమాచారం తెలుసుకుంటున్నాడు. సంఘాల నుంచి వస్తే ఆ దేవుని పరిచర్య కొరకు ఇచ్చిన కానుకలను ఎక్కడెక్కడికి పంపించాలని అవన్నీ నిర్ణయాలు తీసుకుని చక్కగా అనేక ప్రాంతాలకి సంఘాలు ఎలా బలపడాలో కూడా ఉత్తరాలు రాశాడు. మీకు తెలుసా, 2 సంవత్సరాలు ఇక్కడే ఖైదీలను ఉన్నాడు. ఈ 2 సంవత్సరాల సమయాన్ని ఆయన వ్యర్థపరుచుకోలేదు. ఈ 2 సంవత్సరాలు ప్రార్థనాత్మ కలిగి ఉన్నాడు. ఈ 2 సంవత్సరాలు ఈ ఖైదీలో ఉండే అందరికీ లెటర్స్ రాశారు. ఇప్పుడు మనం చదువుతున్న లెటర్స్ అన్నీ ఆయన బందీఖానాలో ఖైదీగా ఉండి రాసినవే. అప్పుడు ఆయన చాలా సంపద వస్తుంది. ఆ సంపద నాకు కూడా దొరుకుతుందేమో అని, లాభం దొరుకుతుందేమో అని ఫెలిక్స్ మాటికి ఆయన దగ్గరికి వచ్చి వాక్యం చెప్పు అంటూ ఉండేవాడంట. అదే అక్కడ వచ్చిన
తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచు వచ్చాడు. మాటి మాటికి లంచం కోసం. లంచం తీసుకోవటం మంచిదా? మంచిది కాదు. నిర్గమకాండంలో ఉన్న మాట మంచిది కాదు. దానికోసం వచ్చేవాడు. అవినీతి పని కోసం వచ్చేవాడు. తర్వాత వచనాన్ని చదువుకుని మనం ముందుకెళ్దాం. 27వ వచనం. 2 సంవత్సరములు అయిన తర్వాత ఫెలిక్స్ ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడిని అనిపించుకోవాలని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే తీర్పు ఏమైనా చేశాడా? మళ్ళీ సభ ఏమైనా పెట్టాడా? మళ్ళా ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉందా? ఏం జరిగిందంటే ఏం లేదు. 2 సంవత్సరాలు ఆయన నాడిపెట్టాడు. చుట్టుపక్కల వారి చేత మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి ఎటువంటి తీర్పు తీర్చకుండా ఆయన్ని బందికానాలనే వదిలిపెట్టారు. కానీ పౌలు గారు ఆ 2 సంవత్సరాలని చక్కగా వినియోగించుకున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. చక్కగా వినియోగించుకున్నాడు. మరి ఈరోజు కొన్ని సమయాల్లో మనం బంధకాల్లో ఉన్నాం. పరిస్థితులు ఎక్కడో మన వల్ల కాదనుకుంటున్నాం. మరి బంధకాల్లో ఉండి కూడా అనేక సంఘాలను ఎఫెస్సి, ఫిలిప్పు, కొరింథు, వీళ్ళన్ని రోమా, ఇన్ని సంఘాలకు ఆయన ఉత్తరాలు రాసి బలపరిచాడు. మరి ఈరోజు సమయాన్ని వృధాపరుచుకుంటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. ఏంటయ్యా బైబిల్ చదువు, ఏంటయ్యా నువ్వు రాలేకపోతున్నావు, సమయం చాలట్లేదు బ్రదర్. నీకు ఇష్టమైతే దాన్ని ఎలాగైనా సెట్ చేసుకుంటావు కదా. నీకు కావాల్సిందైతే సమయాన్ని ఏ విధంగా దాన్ని అనుకూలపరుచుకుంటావు. నీ కష్టం కాబట్టి సమయం చాలట్లేదు. నీ కష్టం అది. ఏంటి మరి సమయం చాలట్లేదు అని అన్నావా? నీకు మన జీవితం కోసం లేకపోతే మన కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించలేకపోతున్నావా? పెడతాం దానికి. ఎందుకంటే అది అవసరం. అంటే మన జీవితంలో మనం ఏంటంటే మన కుటుంబ పోషణ అవసరం, దేవుని నీతి అవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది కదా. బైబిల్ చెబుతుంది, మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకేం కావాలో దొరుకుతాయి అంటుంది. దాన్ని విడిచిపెట్టి తర్వాత కావాల్సినవి ముందు వెతుకుతాం. ముందు వెతకాల్సినవి ఎప్పుడు మనకు కుదిరినప్పుడు చూస్తాం. అవును, అలా కాదు. ఖైదీలో ఉండి అనేక క్రైస్తవ సమాజాన్ని బలపరిచాడు. అనేక మందిని ఉజ్జీవపరిచాడు. పడిపోయిన వారిని లేవనెత్తాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి, సాక్ష్యం చెప్పడానికి ఎప్పుడైనా సంసిద్ధంగా ఉన్నావా? ఎప్పుడైనా సరే అని. ఎందుకంటే రాజుల దగ్గర, గొప్పవారి దగ్గర దేవుడు మనల్ని నిలబెట్టుకునే దేవుడు అంట. హల్లెలూయా. ఆయన చెప్పాడు కదా, మత్తయి సువార్త 10:18 నేను మిమ్మల్ని అధికారుల మధ్య నిలబెడతాను, నేను తీసుకెళ్తాను. ఏమో ఎక్కడ నువ్వు సాక్ష్యం చెప్పాల్సి వస్తుంది, ఎక్కడ నువ్వు నిలబడాల్సి వస్తుంది. సిద్ధంగా ఉండాలి. అయ్యో ఇంత పెద్దవాళ్ళకి మనం చెప్పగలమా అనుకోవద్దు. దేవుడు సాధ్యపరిచే దేవుడు. హల్లెలూయా. సంసిద్ధంగా ఉండాలి సువార్తను చెప్పడానికి. ఎక్కడ సమయాన్ని వ్యర్థం పరచుకోకూడదు. సిద్ధపడి ఉండాలి. ఇటు కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్.